తెలిపింది. ఇదేంటంటే ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా డెడ్ స్టోరేజ్ అని కొంత నీటి నిల్వలు మిగిలిపోయి ఉంటాయి. అంటే ఆ లెవెల్స్ డిఫరెన్స్ మూలంగా ఆ వాటర్ కెనాల్స్లోకి ప్రవహించదు. కానీ కొన్ని సందర్భాల్లో తీవ్ర డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చినప్పుడు ఆ వాటర్ను కూడా వాడుకోవటానికి, త్రాగునీటి కోసం వాడుకోవటానికి ఒక స్ట్రక్చర్ నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నీళ్లు ఇంపౌండ్ చేసిన తర్వాత అయితే, నీళ్లు నిలబెట్టిన తర్వాత అయితే కన్స్ట్రక్షన్ చేయటం చాలా కష్టం. పర్మనెంట్గా ఎప్పుడు వాటర్ ఉంటుంది ఎంతో కొంత డెప్త్తో. కాబట్టి నీళ్లు నింపక ముందే ఈ సివిల్ స్ట్రక్చర్స్, మెకానికల్ తర్వాతనే చేసుకోవచ్చు, ముందు దానికి కావాల్సిన సివిల్ స్ట్రక్చర్స్ పూర్తి చేయాలి. అదేవిధంగా ఫిల్టర్స్ కూడా మళ్ళీ ఆ వాటర్ని తీయాలంటే అక్కడ వాటర్ ఫిల్టర్స్ పెట్టాలి. మామూలుగా అయితే అది 20-25 కోట్లు ఖర్చు అవుతుంది ఇది వాటర్ అంతా నిలబెట్టిన తర్వాత అయితే. కాబట్టి దానికి కూడా ముందు చర్యలుగా ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి, సివిల్ వర్క్స్ వరకు పూర్తి చేయాలని చెప్పేసి మరి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సీతారాంపురం గంగవరం సర్వే నెంబర్ 67-2లో 14.32 సెంట్ల ప్రభుత్వ భూమిని పరిహార అటవీకరణ కార్యక్రమం కింద అటవీ శాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి ఆమోదం తెలిపింది. చేజర్ల స్పిల్వే టెయిల్ ఛానల్ నుండి కందల రిజర్వాయర్ వరకు తవ్వకంలో 4.86 హెక్టర్ల అటవీ భూమిని మళ్లించడానికి పరిహారంగా అంటే వాళ్ళకి ఫారెస్ట్ భూమి తీసుకున్నప్పుడు దానికి అదనంగా 2 వేరే చోట భూమిని అప్పగించినట్లయితే ఫారెస్ట్ క్లియరెన్స్ త్వరగా వస్తాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం మరి 4.86 హెక్టర్ల భూమి, అటవీ భూమిని తీసుకోబడింది. దాని బదులు కంపల్సేటరీ ల్యాండ్ ఇది ఇవ్వడం జరిగింది. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో ఎల్పిఎం నెంబర్ 2030 ఎకరం 2 సెంట్ల ప్రభుత్వ భూమిని మెస్సర్స్ ఎస్సిఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్కు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సిఎస్ఆర్ హాస్పిటల్ స్థాపన కోసం మార్కెట్ విలువ 33,15,000 రూపాయల చెల్లింపుపై కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది పోయిన కేబినెట్లో కూడా ఇదే హాస్పిటల్కి 80 సెంట్లు ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే వాళ్ళ సొంత ఖర్చుతో ఒక మంచి హాస్పిటల్ని నిర్మించడానికి, సిఎస్ఆర్ ఫండ్స్తో నిర్మించడానికి వాళ్ళొక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. మొన్న ఒక 80 సెంట్లకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎకరం 2 సెంట్లు అంటే మొత్తం ఎకరం 82 సెంట్లు ఒకటే ధరకి. వీరు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఇది కేవలం వాళ్ళ కంపెనీకి ఉపయోగపడటమే కాదు, ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కన్సెషన్ రేట్ ఎకరం ₹1,00,000 ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. నంద్యాల జిల్లా విండ్ పవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కోసం ఇకోరెన్ ఎనర్జీ అనే ఒక కంపెనీకి ఒకే రకమైన నిబంధనలతో ప్రభుత్వ భూములను లీజుకి ఇస్తూ తీసుకున్న నిర్ణయాలు ఆమోదించడం జరిగింది. ఈ భూములు ఎటువంటి వ్యవసాయానికి కానీ ఎటువంటి నిర్మాణానికి కానీ ఉపయోగపడే భూములు కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గుతుపల్లి, ఆర్ఎస్ రంగాపురం, కోతపల్లి గ్రామాలు మరియు డోన్ మండలం మాల్కాపురం, డోన్ ఎస్ వలసాల గ్రామంలో సర్వే నెంబర్ 389, 949 మొదలైన వాటిలో 33.91 సెంట్లు ప్రభుత్వ భూమిని, అలాగే నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం పెండేకల్, రంగాపురం, గుతుపల్లి, కొలుమలపల్లి, మధువరం మొదలైన వాటిలో 27.83 సెంట్ల ప్రభుత్వ భూమిని మెస్సర్స్ ఇకోరిన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు 210 మెగావాట్లు, 128 మెగావాట్లు విండ్ పవర్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కోసం ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నెట్ క్యాప్ ఏదైతే పాలసీ ఉందో ఆ పాలసీ ప్రకారం ఎకరా 31,000 లీజ్కి ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంపుతో గరిష్టంగా 30 సంవత్సరాల కాలానికి GOMS నెంబర్ 37 ఎనర్జీ డేటెడ్ 30/10/24 ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం పెండికల్ పరిసర గ్రామాల్లో సర్వే నెంబర్ 225/C 342 మొదలైన వాటిలో 27.8 సేమ్ ఇందాక చెప్పింది. నంద్యాల జిల్లా నంద్యాల అర్బన్ మండలం నూనెపల్లి 50 సెంట్లు మరియు 387/1Aలో ఎకరన్నర అంటే ఎకరం 50 సెంట్లు మొత్తం 2 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలుగుదేశం పార్టీ నంద్యాల అధ్యక్షులకు నంద్యాల టీడీపీ కార్యాలయ భవనం నిర్మాణం కోసం 33 సంవత్సరాల లీజు పద్ధతిలో ఎకరాకు సంవత్సరానికి ₹1,000 చొప్పున GOMS నెంబర్ 340 రెవెన్యూ డేటెడ్ 27/7/2016 నిబంధనల ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ద్వారా కడప, కర్నూలు జిల్లాలో ఒక్కోటి 1000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న అల్ట్రా మెగా సోలార్ పార్కులకు సంబంధించిన భూ కేటాయింపులు సోలార్ పవర్
పాలసీ ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు వాళ్లకు పూర్తిగా అమ్మేయకుండా కేవలం లీజు పద్ధతిలోనే ఇవ్వాలన్న నిబంధన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం, పొన్నంపల్లి సర్వే నంబర్ 192 మొదలైన వాటిలో 466.54 సెంట్ల ప్రభుత్వ భూమిని ఎండి అండ్ సిఇఓ ఏపీఎస్పీడీసీఎల్ తాడేపల్లి గుంటూరుకు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపన కోసం 2016 నాటి మార్కెట్ విలువపై 10% లీజు అద్దె చొప్పున ప్రతి 5 సంవత్సరాల బ్లాక్కు 10% పెంపుతో 33 సంవత్సరాల లీజు పద్ధతిలో జిఓఎంఎస్ నెంబర్ 571 రెవెన్యూ డేటెడ్ 14/9/2012 ప్రకారం కేటాయించడానికి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఓర్వకల్లు మండలంలో కూడా 1000 మెగావాట్లు అల్ట్రా మెగా సోలార్ పార్క్ స్థాపన కోసం 2 లక్షల రూపాయల మార్కెట్ విలువపై 10% చొప్పున, అంటే ఎకరానికి 20,000 లీజ్ అద్దె చొప్పున ప్రతి 5 సంవత్సరాలకు 10% చొప్పున మరో సోలార్ ఓర్వకల్లు మండలంలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కురుకాల్వ గ్రామంలోని ఇది డిఫర్ అయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే పునరుత్పాదక ఇంధన తయారీ జోన్లకు, అంటే సోలార్ ప్యానెళ్ళు, బ్యాటరీలు లాంటివి తయారు చేసే పరిశ్రమలు ఇక నుంచి ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ బదులు నెట్క్యాప్ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ జారీ చేసిన జీవోలను కేబినెట్ ఆమోదించింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకోవటం, పనులకు అనుమతులు ఇవ్వడం వంటి మరింత సులభం అవుతుందని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంటే నెట్క్యాప్ని భవిష్యత్తులో ఒక కన్సల్టింగ్, అంటే పెద్ద పెద్ద పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎవరన్నా వచ్చినా, ఇటువంటి ఈ రంగంలో ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి కన్సల్టెన్సీ కూడా ఇచ్చే విధంగా, అంటే నెట్క్యాప్ని కమర్షియల్గా కూడా సక్సెస్ చేయాలి, ఆదాయం రాష్ట్రానికి సంపాదించి పెట్టాలనే ఉద్దేశంతో కూడా ఈ నోడల్ ఏజెన్సీని మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఎన్ఆర్ఈడికి నెట్క్యాప్కి ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి ఈ రంగంలో దాన్ని నోడల్ ఏజెన్సీగా డిసైడ్ చేయడం జరిగింది. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్సన్ అండ్ ఎండి అభ్యర్థుల మేరకు ఏడీసీఎల్ పనులకు ఏపీసీపీడీసీఎల్ వసూలు చేసే అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ సూపర్విజన్ ఛార్జీలను ప్రస్తుతం ఉన్న 15% నుండి 2.5% తగ్గించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఎవరైనా సరే సిపిడిసిఎల్ వర్క్స్ కనుక ప్రైవేట్ కంపెనీలు ఎవరైనా సరే మేము సొంతంగా చేసుకుంటామంటే 15% ఆ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీద 15% సూపర్విజన్ ఛార్జెస్ వాళ్ళు వసూలు చేస్తారు. సో దాన్ని గతంలో నేషనల్ హైవే వాళ్ళు, మరి మన రాష్ట్రంలో నేషనల్ హైవేస్ నిర్మించేటప్పుడు చాలా యూటిలిటీస్ మార్చాల్సి వస్తుంది, 30 kV లైన్ సూపర్ని. సో వాటికి 15% మేము కట్టలేము, దాన్ని తగ్గించండి అని చెప్పేసి కోరిన మీదట 2.5%కి తగ్గించడం జరిగింది గతంలో నేషనల్ హైవేస్కి. అదే విధంగా ఇప్పుడు క్యాపిటల్లో కూడా అనేక ఎల్టీ లైన్లు, హెచ్టీ లైన్లు ఉన్నాయి కాబట్టి ఈ అమరావతి అభివృద్ధిలో అవి మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు